హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ స్టైల్ గోంగూర రోటి పచ్చడి. రోటి పచ్చడి అంటే అది ఒక ఎమోషన్. బట్ ఇప్పుడైతే అందరూ మిక్సర్ రావడంతో అన్నీ త్వరగా అయిపోతున్నాయి. కానీ అమ్మమ్మ వాళ్ళు చేసే రోటి పచ్చడికి అయితే ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. సో నాకు ఒక్కసారి కమెంట్ చేయండి, ఎవరికి రోటి పచ్చడి అంటే ఇష్టం. ఇప్పుడు మనం రోటి పచ్చడి స్టార్ట్ చేయాలంటే చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకొని అలా ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు గోంగూరను కూడా బాగా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలా తీసుకున్న అన్ని ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ముందుగా మనం ఆవాలు మెంతులు కొన్ని నువ్వులు వేసుకొని బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అందులో కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం ముందు ఉడకపెట్టుకున్నామో గోంగూర వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఫైనల్గా మనము సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మన గోంగూర రోటి పచ్చడి రెడీ. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించగా చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా వేయించాలి. అందులో కొద్దిగా ఇంగువ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ముందు బౌల్లోకి తీసుకున్న రోటి పచ్చడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే వేడి వేడి గోంగూర రోటి పచ్చడి రెడీ. వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డూ లైక్, షేర్ అండ్ కామెంట్.